ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. యాంకర్ టాలీవుడ్ నటి అనసూయ భరద్వాజ్ మరోసారి తన కామెంట్స్ తో నెట్టింట రచ్చరేపారు. భర్త చనిపోగానే బొట్టు గాజులు గజ్జలు తీసేయాలని కూడా రాసి ఉంది అంటూ క్వశ్చన్ చేశారు. మరోవైపు ఒకవేళ ఆ అలంకారాలు తీసేయాల్సి వస్తే వాటిని మనకు పరిచయం చేసిన అమ్మ లేదా అమ్మమ్మ మరణించినప్పుడు తీసేయాలి, కానీ భర్త మరణంతో వీటికి ఎందుకు లింక్ పెట్టాలన్నారు. ఆడపిల్లలకు పుట్టుకతోనే అమ్మ అమ్మమ్మలు గాజులు గజ్జలు కాటుక గోరింటాకు వంటి అలంకారాలు అలవాటు చేస్తారని, అలాంటి వాటిని కేవలం పెళ్లితోనే ఎందుకు ముడిపెట్టాలని అనసూయ సూటిగా ప్రశ్నించారు. అనసూయ వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. కొందరు అనసూయకు మద్దతు తెలపగా మరికొందరు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. రెడీక అనసూయ కామెంట్స్ కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ, తాజాగా అనసూయ మరోసారి ఒక వివాదం ఉంటుంది. ఇప్పటికప్పుడు ఏదో ఒక వివాదంలో సోషల్ మీడియా ట్రెండ్ అవుతున్న అనసూయ మరోసారి ట్రోల్ అవుతుంది. అనసూయ భరద్వాజ్ టాలీవుడ్ లో యాంకర్ గా నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తు తెచ్చుకున్నటువంటి పేరు. అయితే సినిమాలు టీవీ షోలు ఎంతగా వార్తల్లో ఉంటారో సోషల్ మీడియాలో కూడా తన అభిప్రాయాలతో కూడా అంతే రెగ్యులర్ గా ఎప్పటికప్పుడు ఒక చర్చకైతే వస్తుంటారు. సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్పడం మనసు ఎక్కువ అలవాటే. అయితే అదే సమయంలో ఆమె వ్యాఖ్యలు కూడా వివాదాలకు కేరపట్టస్ గా నిలుస్తున్నాయి. శివ, తాజాగా మరోసారి అనసూయ చేసిన ఒక ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈసారి చర్చకు కారణం భర్త చనిపోయిన తర్వాత మహిళలు బొట్టు గాజులు గజ్జలు కాటుక వంటి అలంకరణలకు దూరంగా ఉండాలనేటువంటి ఆచారంపై తన ఒక వీడియో తన తండ్రి యాంకర్ నటి అనసూయ భరద్వాజ్ మరోసారి తన కామెంట్స్ తో నెట్టింట రచ్చరేపారు. భర్త చనిపోగానే బొట్టు గాజులు గజ్జలు తీసేయాలని ఎక్కడ రాసి ఉంది అంటూ క్వశ్చన్ చేశారు. ఒకవేళ అలంకారాలు తీసేయాల్సి వస్తే వాటిని మనకు పరిచయం చేసిన అమ్మ లేదా అమ్మమ్మ మరణించినప్పుడు తీసేయాలి, కానీ భర్త మరణంతో వీటికి ఎందుకు లింక్ పెట్టాలన్నారు. ఆడపిల్లలకు పుట్టుకతోనే అమ్మ అమ్మమ్మలు గాజులు గజ్జలు కాటుక గోరింటాకు వంటి అలంకారాలను అలవాటు చేస్తారని, అలాంటి వాటిని కేవలం పెళ్లితోనే ఎందుకు ముడిపెట్టాలని అనసూయ సూటిగా ప్రశ్నించారు. ఇంకా అనసూయ వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర చర్చకు దారితీశాయి. కొందరు అనసూయకు మద్దతు తెలపగా మరికొందరు వ్యతిరేకిస్తూ పోస్టులు పెడుతున్నారు. యాంకర్ టాలీవుడ్ నటి అనసూయ భరద్వాజ్ మరోసారి తన వ్యాఖ్యలతో నెట్టింట రచ్చరేపారు. భర్త చనిపోగానే బొట్టు గాజులు గజ్జలు తీసేయాలని ఎక్కడ రాసి ఉంది అని ప్రశ్నించారు.
ఒకవేళ ఆ అలంకారాలు తీయాల్సి వస్తే వాటిని మనకు పరిచయం చేసిన అమ్మ లేదా అమ్మమ్మ మరణించినప్పుడు తీసేయాలి, కానీ భర్త మరణంతో వీటికి ఎందుకు లింక్ పెట్టాలన్నారు. ఆడపిల్లలకు పుట్టుకతోనే అమ్మమ్మలు గాజులు, గజ్జలు, కాటుక, గోరింటాకు వంటి అలంకారాలు అలవాటు చేస్తారని, అలాంటి వాటిని కేవలం పెళ్లితోనే ఎందుకు ముడిపెట్టాలని అనసూయ సూటిగా ప్రశ్నించారు. అనసూయ వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర చర్చకు దారితీస్తాయి. కొందరు అనసూయకు మద్దతు తెలుపగా మరికొందరు వ్యతిరేకిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. సునీత అయితే ఇందాక చెప్పినట్టుగా అనసూయ తన వీడియో రిలీజ్ చేసినటువంటి వాటిలో కొన్ని ప్రశ్నలు అయితే లేవనెత్తారు. ఆడపిల్లకు చిన్నప్పటి నుంచి గాజులు, గజ్జలు, కాటుక, గోరింటాకు వంటి అలంకరణలు పరిచయం చేసింది అమ్మమ్మలు కదా. అలాంటప్పుడు వాటిని పెళ్లితో ఎందుకు ముడిపెట్టాలి? భర్త చనిపోయిన తర్వాత బొట్టు, గాజులు తీసేయాలని ఎక్కడైనా రాసి ఉందా అంటూ కూడా ఆమె ఆ వీడియోలో ప్రశ్నించారు. అంతేకాదు సునీత, ఒకవేళ ఆ అలంకరణలకు ఒక వ్యక్తి మరణంతో సంబంధం పెట్టుకోవాలంటే వాటిని పరిచయం చేసిన అమ్మ లేదా అమ్మమ్మ చనిపోయినప్పుడు ఎందుకు తీసేయకూడదు? భర్త మరణంతోనే ఎందుకు సంబంధం వస్తున్నట్టు కూడా ఆమె ప్రశ్నించారు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమైంది సునీత. అయితే అనసూయ ప్రశ్నించిన అంశం సాధారణ విషయం కాదు. మన సమాజంలో వితంతువులకు సంబంధించి కొన్ని సాంప్రదాయాలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి సునీత. ముఖ్యంగా భర్త మరణం తర్వాత మహిళలు బొట్టు, గాజులు, పూలు వంటి అలంకరణలు వదిలేయడం కొన్ని కుటుంబాల సాంప్రదాయాల్లో కనిపిస్తుంది. ఇలాంటి సున్నితమైనటువంటి ఆచారంపై ఒక ప్రముఖ నటి, యాంకర్ బహిరంగంగా ప్రశ్నలు లేవనెత్తడంతో సహజంగానే దీనిపై ఒక హైప్ అంటే ఒక చర్చ అయితే మొదలైంది. ఒక వర్గం మాత్రం అనసూయ చెప్పింది మహిళల వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన ప్రశ్న అంటుంది. మరికొంతమంది సోషల్ మీడియా వేదికగా కేవలం ఆచారంపై ప్రశ్న కాదు, హిందూ సాంప్రదాయాలను ప్రశ్నించే విధంగా ఉన్నట్టు కూడా అనసూయ విమర్శలు చేస్తున్నట్టు మరికొంతమంది సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తంలో మరొక అంశం కూడా చర్చకు వచ్చింది సునీత. భర్త బతుకున్నప్పుడు బొట్టు పెట్టుకోవడం గురించి మాట్లాడే అనసూయ ఈ వీడియోలో మాత్రం నుదుట బొట్టు లేకుండా కనిపించడాన్ని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మనం చూస్తుంటే ఆ వీడియోలో సునీత ఒకసారి అర్థం చేస్తున్నాం, ఏదైతే ఆ వీడియో రిలీజ్ చేసిందో అందులో తనకి బొట్టు కూడా లేకపోవడం, సో తను బొట్టు పెట్టుకోకపోవడం గురించి, బొట్టు లేకుండా కనపడడానికి కూడా సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అయితే ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విమర్శలు, ట్రోలింగ్ కు సంబంధించిన అనసూయకు సోషల్ మీడియాలో ఎదురుదాడి పెద్దగా కొంత కారణమని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల మనం చూస్తుంటే గత వారం కిందట కూడా జై శ్రీరామ్ నినాదం, సనాతన ధర్మం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర వివాదానికి అయితే దారితీశాయి. కొంతమంది ఆమె వ్యాఖ్యలు కూడా హిందూ ధర్మాన్ని అవమానించేలా ఉన్నాయంటూ కూడా విమర్శించారు. ఈ వివాదం మరింత ముదిరి హైదరాబాద్ లోని బోరబండ పోలీస్ స్టేషన్ లో స్థానిక బీజేపీ నేతలు ఫిర్యాదు చేసినట్లే వార్తలు వచ్చాయి. అయితే ఈ వివాదంపై అనసూయ కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. తన వాక్యాలను కొందరు కావాలని ఎడిట్ చేసి వక్రీకరించి ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఆమె ఆరోపించారు. తను సనాతన ధర్మాన్ని నమ్ముతానని, తాను హిందువులని చెప్పుకోవడంలో తనకు ఎలాంటి సంకోచం లేదంటూ కూడా స్పష్టం చేస్తూ మరొక వీడియోను కూడా విడుదల చేశారు. తాను హనుమంతుడి భక్తురాలంటూ కూడా అతను చెప్పడం జరిగింది. అంటే ఒకవైపు తన మతంపై నమ్మకం ఉందని చెబుతూ మరొక వైపు సమాజంలోని మహిళలపై ఉన్న కొన్ని ఆచారాలు, సంప్రదాయాలను ప్రశ్నించడం అనసూయ స్టాండ్ గా అయితే కనిపిస్తుందని మనకు క్లియర్ గా స్పష్టంగా అర్థమవుతుంది సునీత. ఇప్పుడు మరొకసారి ఇదే తరహాలో మహిళల వ్యక్తిగత స్వేచ్ఛ అవ్వచ్చు, అలాగే సాంప్రదాయం అనే రెండు అంశాల మధ్య చర్చ అయితే మొదలైంది. అయితే ఒక మహిళ భర్తను కోల్పోయిన తర్వాత బొట్టు పెట్టుకోవాలా, గాజులు వేసుకోవాలా, పూలు పెట్టుకోవాలా, ఇది ఆమె వ్యక్తిగత నిర్ణయమా లేదంటే కుటుంబం, సమాజం, సాంప్రదాయం నిర్ణయించాల్సిన విషయమా అంటూ కూడా అనసూయ లేవనెత్తినటువంటి ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వైరల్ గా మారింది. తను రిలీజ్ చేసినటువంటి వీడియో కూడా కొద్దిసేపటి కిందట వైరల్ అవుతూ కొంతమంది అనసూయకు మద్దతుగా, మరికొంతమంది అనసూయకి కౌంటర్ గా కూడా నెటిజన్లు కూడా వాళ్ళ కామెంట్స్ చూస్తే భిన్నాభిప్రాయాలే కనిపిస్తున్నాయి. కొంతమంది అనసూయని సమర్థిస్తుంటే మరికొంతమంది ఘాటుగా ఆమెకైతే కౌంటర్ ఇస్తున్నారు. ముఖ్యంగా హిందూ ధర్మంపై వరుసగా వ్యాఖ్యలు చేస్తూ అనసూయ ఎందుకు పదే వివాదాల్లోకి వస్తున్నారు అనే చర్చ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతుంది సునీత. అయితే తాజాగా మనం చూస్తున్నట్టు ఇప్పుడు వీడియోలో కూడా అనసూయ ఉద్దేశం హిందూ ధర్మాన్ని విమర్శించడం కంటే తన తల్లి జీవితంలో జరిగిన మార్పు తనను ఎంతగా బాధించిందో చెప్పడమే అని ఆమె మాటల ద్వారా అయితే కొంత మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక ప్రముఖ సెలబ్రిటీ బహిరంగంగా ఇలాంటి సున్నితమైనటువంటి సామాజిక, సాంప్రదాయ అంశాలపై మాట్లాడినప్పుడు మాత్రం దానికి అనుకూలంగా, వ్యతిరేకంగా రెండు రకాల రెస్పాన్సులు కూడా డెఫినెట్ గా సహజం. ఎందుకంటే మనం చూస్తే కామెంట్లు చూస్తుంటే కూడా కొంతమంది అనసూయకి పాజిటివ్ గా, మరి కొంతమంది చాలా ఘాటుగా అయితే స్పందిస్తున్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ. సో